హైపర్ ప్రతి ఇంట్లో కూడా ఉంటాడు. 30 తారీఖు రిలీజ్. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే వెరీ కాన్ఫిడెంట్ సినిమా, ఒక మంచి సినిమా తీసామని చెప్పగలం. హిట్లు రేంజ్లు అవన్నీ తెలీదు, బట్ ఒక మంచి కథ ఆడియన్స్ చెప్తున్నాం. ఇది అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఇది 200% ఫ్యామిలీ ఫిల్మ్ అండి. ప్రతి తండ్రికి ప్రతి కొడుకుకి నచ్చే ఒక మంచి సినిమా, ఫ్యామిలీ మొత్తాన్ని నచ్చే సినిమా. మంచి స్క్రిప్ట్ ఉండాలి. ఒక డిస్కషన్లో అది వచ్చింది, ఏం చేయాలి తనతో, ఎలాంటి కథ చేయాలి. ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ మనం ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు ఎలాంటి కథ చేయాలన్నదే, కథ చేయడం పక్కన పెడితే ఎలాంటి కథ చేయాలన్నదే ఒక 3 months కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చింది ఎలాంటివి చేయాలని. వచ్చిన తర్వాత ఆ రోజే ఒక మంచి సినిమా ఆడియన్స్కి ఇవ్వగలుగుతున్న నమ్మకం కలిగింది. దాని తర్వాత స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత నేను సినిమా కథ జరుగుతున్నప్పుడే అయిపోయిన తర్వాత సినిమా చూసేసాను. ఇంత త్వరగా ఎలా తీసాను అడుగుతున్నాను అందరూ. మొన్న కూడా చిరంజీవి గారు కలిసినప్పుడు అడిగారు, ఆయన ఎలా తీశారు 3.5 months అని. అంటే నేను అనుకున్నది ఒకటే, టైంకి సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో లేదు, కష్టపడడం అంటే మన చేతిలో ఉంది. అనుకున్న టైంకి రిలీజ్ చేయగలిగితే అది ఫస్ట్ సక్సెస్. మిగతాది అన్నది సినిమా బాగుంటే ఆడియన్సే దాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తారో మనందరికీ తెలుసు. అందుకనే ఈ సినిమా అనుకున్న డేట్కి పూజ చేసే ముందు రోజే డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి నాకున్న టెక్నీషియన్స్, నా బలం సమీర్ రెడ్డి గారు, అబ్బూర్ రవి, గౌతమ్ రాజు గారు అందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు ఈ సినిమా. ఆల్ టెక్నీషియన్స్ వీళ్ళు ముగ్గురు అయితే సినిమాకి 3 pillars. ఈరోజు ఇంత హ్యాపీగా 3.5 monthsలో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసామంటే ఆ టెక్నీషియన్స్, తర్వాత వాళ్ళు పెట్టే ఎఫర్ట్ అన్నీ అసలు మనకే బాగా ఎనర్జీగా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, నేను ఫుల్గా ఫిల్మ్ ఇంత సక్సెస్ఫుల్ రావడానికి కారణం మా టోటల్ టీమ్. థ్యాంక్ యూ. ముగ్గురులో ఎవరండి హైపర్ ప్రొడ్యూసర్? ముగ్గురులో రాము గారు అయిపోయారండి, కనబడరు కానీ సైలెంట్గా ఉండి అయిపోయారు. ఇంకండి ఆడియో జిబ్రాన్ చాలా బాగా ఇచ్చాయండి. చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. తర్వాత మణి శర్మ గారు ఆర్ఆర్, ఆయన ఎక్స్పీరియన్స్ ఇందాక గోపి గారు చెప్పినట్టే ఆయన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. మీకు ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మణి శర్మ గారు మళ్ళీ ఇంకోటి ఏంటో ఒక రన్ తెలుస్తుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలామంది పట్టించుకోరు అనేది అది పరిస్థితుల ప్రభావం ఏదో ఉండొచ్చు, కానీ తండ్రిని ప్రేమించిన కొడుకు అనేవాడు ఉండడం నాకు తెలియదండి. మదర్ని ప్రేమిస్తే మా అమ్మ అంటే నాకు ఇష్టం అని చెప్తారు, కానీ ఫాదర్ అంటే నాకు ఇష్టం, ఫాదర్ అంటే నాకు లవ్ అని ఎక్స్ప్రెస్ చేయలేని ఒక భావం అది. అది ప్రతి కొడుక్కి తండ్రి అంటే చాలా ఇష్టం ఉంటుంది, బయటికి చెప్పలేని ఒక భావం అది. అది స్క్రీన్ మీద చూసేటప్పటికి ప్రతి కొడుకు చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతారు. ఈ కమర్షియల్ ఫిల్మ్లో మెసేజ్ అన్నది సినిమా తర్వాత మీరే చెప్తారు మెసేజ్. ఆ రియాక్షన్ కోసం మేము కూడా వెయిటింగ్ అండి. ఇంకా సార్ రిలీజ్ అవుతుంది అమెరికాలో వచ్చి 92 థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. 29th ప్రీమియర్స్ ఉంటాయి యూఎస్లో, కెనడాను, నార్త్ అమెరికా. జూన్లో స్టార్ట్ చేసి ఇంత ఫాస్ట్గా ఈ సినిమా, ఇంత పెద్ద సినిమా ఎలా తీయగలిగారు? నిజంగా చెప్పాలి